హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, జానీ మాస్టర్ బయట తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పటి వరకు అయితే మౌనంగానే ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో అతని భార్య కూడా హస్తం ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఆమె భార్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే గతంలో చెప్పిందో మరి ఇప్పుడు చెప్పిందో ఎస్ జానీ మాస్టర్ తప్పు చేశారని చెప్పేసి చెప్తుంది. ఏంటి ఆ వీడియోలో ఏముంది, అది ఎప్పటి వీడియో, మరి ఇదే రకంగా ఇటువైపున జానీ మాస్టర్ పైన వ్యతిరేకత ఇంకా పెరిగిపోతుంది. చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా అనసూయ గారు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? జానీ మాస్టర్కి వ్యతిరేకత బాగా పెరుగుతున్నట్టు మెల్లమెల్లగా కనిపిస్తుంది. బిగినింగ్లో అంత లేదు, కానీ మెల్లగా ఇప్పుడు అనసూయ బయటకు వచ్చింది, అంతకుముందు చిన్మయి బయటకు వచ్చింది, పూనం కౌర్ వచ్చింది, తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె బయటకు వచ్చింది. అట్లాగే ఇతనితో కూడా పనిచేస్తున్న డ్యాన్స్ మాస్టర్లు కొంతమంది వాళ్ళు బయటకు వచ్చారు. అట్లాగే టీఎఫ్సిసి మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఇతన్ని ఏ సినిమాల్లో కూడా తీసుకోకూడదని ఒక రూల్ పాస్ చేశారు. దాని తర్వాత కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఇతన్ని సభ్యత్వం కూడా తొలగించింది. యాక్చువల్గా దానికి ప్రెసిడెంట్ ఇతను, సభ్యత్వం కూడా తొలగించింది. ఎందుకంటే గతంలో కూడా ఇతని మీద కొన్ని విభేదాలు వచ్చాయి, వివాదాలు ఇతని మీద ఉన్నాయి. 2019 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఇతను 19లో కూడా వచ్చాయి. తర్వాత ఇతను 6 నెలలు జైలు శిక్ష కూడా ఒక కేసులో పడింది ఇతనికి. సతీష్ అనే ఇతను ఇబ్బంది పెట్టాడని. సో ఇలాగా మామూలుగానే మనకి కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ ఫైట్ మాస్టర్లు వీళ్ళిద్దరి వ్యవహారం సినిమా రంగంలో అనేక డిపార్ట్మెంట్లలో డెమోక్రసీ కనబడుతుంది, కానీ వీళ్ళిద్దరి దీంట్లో ఇప్పటికి కూడా డెమోక్రసీ తక్కువ. అంటే మాస్టర్ మీద కాళ్ళ మీద పడదాం. అందరూ మనం సినిమా షూటింగ్కి వెళ్ళామంటే ఆ రోజు డ్యాన్స్ సాంగ్ ఉన్నిందనుకో, ఫస్ట్ చేసే పని అందరూ వచ్చి అతని కాళ్ళు మొక్కుతారు. ఎవరు డ్యాన్స్ మాస్టర్ కాళ్ళు కానీ స్టంట్ మాస్టర్ కాళ్ళు కానీ. ఇంకా ఫెడరల్ వ్యవహారం ఇంకా ఈ 2 డిపార్ట్మెంట్లో బలంగా ఉంది. సో ఎందుకంటే ఈ డ్యాన్స్ మాస్టర్ నిర్ణయిస్తాడు మిగతా ఎవరు డ్యాన్సర్లు ఉండాలి ఏంటి అనేది అతనే నిర్ణయించుకుంటాడు. ఫైట్ మాస్టర్ కూడా ఉంటాయి, ఎవరు ఫైటర్లు ఉండాలి ఏంటి అతనే సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతనికి భయభక్తులతో ఉంటే తమని సెలెక్ట్ చేస్తాడు, లేకపోతే లేదు తమని ప్రమోట్ చేస్తాడు అనేది ఉంటుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అందరికీ తెలుసు. ఈ 2 డిపార్ట్మెంట్లు మాత్రం ఇంకా కంప్లీట్గా మారలేదు. కనీసం ఇలాంటి సంఘటన తర్వాత అన్నా మారుతాయని చూడాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది అమ్మాయిలు డ్యాన్సర్లుగా మామూలుగా జూనియర్ ఆర్టిస్టులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ డ్యాన్సర్లని జూనియర్ ఆర్టిస్టులు అనుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులు వేరు, డ్యాన్సర్లు వేరు. జూనియర్ ఆర్టిస్టులు ఎవరు, మనకి ఒక సీను ఇప్పుడు వీధుల్లో సీన్ తీస్తున్నాం, కూరగాయలు తీసుకుపోయేళ్ళు, బండ్లోళ్ళు, మామూలుగా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆర్టిస్టులు వితౌట్ ఒక డైలాగ్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులు అంటారు. ఒక సాంగ్లో హీరో చుట్టూ లేకపోతే హీరోయిన్ చుట్టూ డ్యాన్స్లు వేసే అబ్బాయిలు కానీ అమ్మాయిలు వాళ్ళని డాన్సర్స్ అంటారు, మేల్ ఫిమేల్ డాన్సర్స్. దీంట్లో ఇప్పుడు ఏం చేశారంటే ప్రొటెక్షన్ కోసం కొంత లోకల్ వాళ్ళని పెట్టాలన్న రూల్ కూడా వచ్చింది. అంటే ఇంతమంది లోకల్ వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళని బయట తీసుకొచ్చు. మామూలుగా ఏంటంటే నార్త్ ఇండియన్ డాన్సర్స్ ఎర్రగా బుర్రగా బాగుంటారు కాబట్టి అందంగా, వాళ్ళని ఎక్కువ పెట్టడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ప్రిఫర్ చేస్తారు. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వృత్తి లైవ్లీహుడ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మినిమం పెట్టాలి. అదే వర్తిస్తుంది దీనికి కూడా, ఫైట్ మాస్టర్లకి ఫైటర్స్కి కూడా అదే రూల్ వర్తిస్తుంది అనమాట. అందుకని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు అసోసియేషన్లో. అక్కడ కూడా గొడవలు వచ్చాయి. ఇతను లోకల్ వాళ్ళని ఎక్కువ పెట్టట్లేదని గొడవ చేశాడని గతంలో వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో ఆమె వాళ్ళ వైఫ్ గతంలో చేసిన వీడియో, ఆమె ఈ సంఘటన గురించి ఎక్కడ మాట్లాడినట్టయితే ఇప్పటివరకు కనబడలేదు. ఆ వీడియోనే రకరకాల వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే, మా జానీ మాస్టర్ మంచివాడు, అతన్ని కావాలనే కొంతమంది వేధిస్తున్నారు, తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తెస్తున్నారు. తర్వాత అతను యూనియన్లో అనేక హామీలు ఇచ్చాడు ప్రెసిడెంట్గా, హామీలు నెరవేర్చలేదని మాట వాస్తవమే. ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి నెరవేర్చలేము. అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టాడు. బట్ రూల్స్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటాడు. విద్యార్థులతో కూడా అతను డిసిప్లిన్కి సంబంధించి స్ట్రిక్ట్గా ఉంటాడు అనేది కూడా ఆమె చెప్పింది. సో
ఆమె ఏం చెప్పిందంటే అతను కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయాడు అనేది చెప్పింది తప్ప అక్కడ లైంగిక అంశాలు కానీ ఏమీ ఆ వీడియోలో లేవు. అయితే ఇప్పుడు దాన్ని వీళ్ళు ట్విస్ట్ చేసి ఏం చేస్తున్నారంటే జానీ మాస్టర్ చేసిన తప్పే అని ఆమె మాట్లాడినట్టుగా దీన్ని వైరల్ చేస్తున్నారు. ఓకే. సో ఆమె పేరు కూడా ఆయేషా అని మనకి అఫ్సెల్గా ఉంది, బట్ సుమలత అనే పేరు ఉంది ఆమెకి అనేది కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు అనేక కోణాలు వస్తున్నాయి దీంట్లో. ఒకటేమో బీజేపీ వాళ్ళేమో ఇది లవ్ జిహాద్, వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పనిపాట్లేదు, ఎప్పుడు ఏ విషయం తీసుకున్నా వాళ్ళకి మతంతో ముడిపెట్టేస్తుంటారు. నిజానికి ఇది మతానికి ఏం సంబంధం లేదు. అతను జానీ మాస్టర్ అనేవాడు ముస్లిము అనేది ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవట్లే. అతను ముస్లిమా కాదనేది ఇక్కడ అనవసరం. అతను ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో లైంగికంగా ఎలా బిహేవ్ చేశాడు, ఆమెను బలవంతంగా లైంగిక అత్యాచారం చేశాడు అనేది ప్రధాన ఆరోపణ. దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు దీని వెనక లవ్ జిహాద్ ఉంది అని మాట్లాడుతాం. లవ్ జిహాద్ ఉన్నట్టుగా అమ్మాయి చెప్పట్లేదు. లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలేయడం అనేది బేసిక్గా చేస్తారు, లవ్ జిహాద్ అని అంటారు. లేదు ఒక్కోసారి వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు వీళ్ళు తమ మతంలో కలుపుకొని అనేది వీళ్ళు చెప్తున్నా. ఇది అందులో ఇది ఇక్కడేం కనబడలేదు. అయితే దీనికి ఒక ఆధారం ఉంది. బీజేపీ వాళ్ళు ఇలా ఎందుకు అంటున్నారంటే ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లోనే ఎఫ్ఐఆర్లోనే ఏముందంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి తన దగ్గరికి వచ్చి తనను బెదిరించి నువ్వు మతం మార్చుకొని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకో అని ఇద్దరు కూడా బెదిరించారు. సో అందువల్ల నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాను అనేది ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్లో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మతం మార్చుకోమన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు వచ్చి ఇది లవ్ జిహాద్ అని చాలామంది మాట్లాడడం మొదలుపెట్టారు. సో నిజానికి పోలీసులు ఆ యాంగిల్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఆ యాంగిల్ ఏం చెప్పలేదు. ఎవరు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ యాంగిల్ లేదు. అతను జానీ మాస్టర్ ఒక ముస్లిం లాగా బిహేవ్ చేయలేదు ఎప్పుడు కూడా. అతను ముస్లిం మతం పట్ల అంత ఇదుండి హిందూ అమ్మాయిల్ని ఇది చేయాలనేది లేదు. మామూలుగా మనం కామన్ సెన్స్తో ఆలోచించిన ఒక సీనియర్ కొరియోగ్రాఫరు, ఒక నేషనల్ అవార్డు విన్నరు, అనేక పెద్ద హీరోలకు చేస్తున్న వ్యక్తి ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పటికైనా అతని లైఫ్ నాశనం అవుతుంది కదా. అంతే లవ్ జిహాద్ చేస్తే అతను అది చేయలేదు. మామూలుగా ఏంటంటే అందరూ చాలామంది డ్యాన్స్ మాస్టర్ లాగే తన దగ్గర పనిచేసే అందమైన కొరియోగ్రఫర్లని తను లైంగికంగా యూజ్ చేసుకోవడం అనేది చాలామంది చేస్తున్నారు. ఇతను కూడా చేశాడు. ఆ అమ్మాయి కూడా వాలంటరీగానే ఒప్పుకున్నట్టే మనకు అర్థమవుతుంది కాంటెక్స్ట్ చూస్తే. బిగినింగ్లో ఇబ్బంది ఉండొచ్చు కానీ మెల్లగా అన్ని రోజులు ఎందుకు కంటిన్యూ అవుతుంది. 2009లో అమ్మాయిని రేప్ చేస్తుంటే 2024 వరకు 5 ఏళ్ల పాటు ఎందుకు ఉంది అతనితో. 2022 ఆగస్టు 22న యథారాజా తదా ప్రజ షూటింగ్ పూజ సందర్భంగా వచ్చిన వీడియోలు చూస్తే కూడా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, తనకి కృతజ్ఞతలు చెప్తుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మాస్టరు, నాకు మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్తుంది. కొంత హోయిలు పోతుంది, అన్నీ ఉన్నాయి అక్కడ. మరి అదంతా ఎందుకు చేసింది ఆ అమ్మాయి? క్లియర్గా అర్థమైంది ఏమంటే తను ఎదగాలని తనకుంది, ఒక కొరియోగ్రఫర్ కావాలని, హీరోయిన్ కావాలని. ఇతనుతో ఉంటే నేను అవన్నీ నీకు ఇస్తానన్నాడు. దాంతో ఆమె కూడా ఒప్పుకునింది. సో అలాగే వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధం కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఇతను హీరోయిన్ చేయలేకపోయాడు, కొరియోగ్రాఫర్ని చేయలేకపోయాడు కాబట్టి రెండోది ఇంకేవో ప్రాబ్లమ్స్ కూడా ఉండుండొచ్చు. దాని నుంచి ఆ అమ్మాయి ఇతని మీద బయటికి ఓపెన్ అవుదాము అనేది నిర్ణయించుకున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఇతనికి శిక్ష పడి ఇది చేయాలని అనుకుంటుందా, లేకపోతే తనకి ఏదన్నా కొంత మంచి విల్లానో లేకపోతే డబ్బులో ఇస్తే తర్వాత కొరియోగ్రఫర్గా ఎవరైనా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు హామీ ఇచ్చి, ఎట్లాగో ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్తాడు, వీళ్ళు కూడా ఇచ్చి మెగా కాంపౌండ్ కూడా అమ్మాయికి హెల్ప్ చేస్తే